గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరిన్స్ అనేటటువంటి ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేసాము. అందులో క్లోరోబెంజిన్ అంటే హాలోబెంజిన్ అనమాట. హాలోబెంజిన్ అంటే బ్రోమోబెంజిన్ కానీ, క్లోరోబెంజిన్ కానీ, అయోడోబెంజిన్ కానీ ఈజీగా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ ఎందుకు అవ్వవు అనేటటువంటి ఈ టాపిక్ అనమాట. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఈ ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి చాలా ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే ఎందుకు చాలా స్లోగా పార్టిసిపేట్ చేస్తాయి, ఆల్మోస్ట్ ఎందుకు చేయవు నార్మల్ కండిషన్స్లో అనేటటువంటి ఈ 4 రీజన్స్ మనం డిస్కస్ చేసాం అనమాట. ఇక్కడ ఈ 4 రీజన్స్ మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాము, ఇక్కడ వరకు అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ రీప్లేస్మెంట్ బై హైడ్రాక్సిల్ గ్రూప్. అంటే ఈ క్లోరోబెంజిన్లో ఈ క్లోరిన్ని OH మైనస్తో అంటే NaOH చేస్తే Na ప్లస్ OH మైనస్, ఆ OH అనేది క్లోరిన్ని రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసి క్లోరోబెంజిన్ కాస్త ఫీనాల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అది ఎలా చేస్తారు? జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, జనరల్గా రియాక్షన్ వెళ్ళదు, చాలా కష్టం అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. దానికి రీజన్స్ కూడా డిస్కస్ చేసాం. కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఆ రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని స్పెషల్ కండిషన్స్ ఏంటంటే, ఇక్కడ చూస్తే మీరు సోడియం హైడ్రాక్సైడ్ వేసాడు, క్లోరోబెంజిన్కి సోడియం హైడ్రాక్సైడ్ వేసాడు, వేసి 623 కెల్విన్ అంటే 623లో నుంచి 273 డిడక్ట్ చేయాలి, అంటే తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? అరౌండ్ 350 వస్తుంది. సో 350 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఇక్కడ 623 అంటే అరౌండ్ 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా వస్తుంది, క్యాల్కులేట్ చేయండి. సో అంటే 350 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా ఎక్కువ, హై టెంపరేచర్ అనమాట. ప్లస్ 300 అట్మాస్ఫియర్, మనం ఉండేది 1 అట్మాస్ఫియర్ దగ్గర, కానీ 300 అట్మాస్ఫియర్ దగ్గర అంటే వెరీ హై ప్రెషర్ అనమాట. అంటే ఏంటంటే ఈ క్లోరోబెంజిన్ని హై టెంపరేచర్ దగ్గర, హై ప్రెషర్ దగ్గర సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో రియాక్షన్ చేయిస్తే అప్పుడు మనకి క్లోరిన్ కాస్త రీప్లేస్ అయ్యి అది OH కింద కన్వర్ట్ అవుతుంది అనేసి చెప్తున్నారు. జనరల్గా క్లోరోబెంజిన్కి బదులు క్లోరో ఈథేన్ కానీ, క్లోరో మీథేన్ కానీ, క్లోరో ప్రోపేన్ కానీ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇంత టెంపరేచర్, ఇంత ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈవెన్ 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్ దగ్గర నార్మల్ ప్రెషర్ దగ్గర రియాక్షన్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఈవెన్ రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా మనకి కొన్ని ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ని చూపిస్తాయి అన్నమాట. అంటే క్లోరో కాస్త OH కింద, ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఆల్కైల్ ప్లేస్లో ఎరైల్ ఉంది కాబట్టి, అంటే అంటే క్లోరోబెంజిన్ ఫీనాల్ కింద కన్వర్ట్ అవ్వడానికి హై టెంపరేచర్, హై ప్రెషర్ కండిషన్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అదేంటంటే 623 డిగ్రీ కెల్విన్, 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర మనం అది రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనేసి ఇక్కడ చూస్తున్నాం అనమాట. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇప్పుడు క్లోరోబెంజిన్ చూస్తే ఇంత టెంపరేచర్ ఇవ్వాల్సి వచ్చింది, ఇంత ప్రెషర్ ఇవ్వాల్సి వచ్చింది. అదే ఈ బెంజిన్ రింగ్లో ప్యారా పొజిషన్లో కానీ, ఆర్థో పొజిషన్లో కానీ నైట్రో గ్రూప్ అనేది ఇన్కార్పొరేట్ చేసాం అనుకోండి. నైట్రో గ్రూప్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనమాట. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ నైట్రో గ్రూప్, NO2 గ్రూప్. అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షిస్తుంది. అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటో, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము, చూడండి. సో ఇక్కడ NO2 గ్రూప్ ప్యారా పొజిషన్లో ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ NO2 గ్రూప్ లేకపోతే 623 డిగ్రీ కెల్విన్. అది NO2 గ్రూప్ ఉన్నటువంటి మనం క్లోరోబెంజిన్ తీసుకుందాం అనుకోండి, ఆ 623 కెల్విన్ కాస్త 443 కెల్విన్ దగ్గరే మనకి రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఈవెన్ 1 అట్మాస్ఫియర్ ఇవ్వలేదు అంటే మనం నార్మల్ ప్రెషర్ దగ్గర రియాక్షన్ పోతుంది అనమాట. అంటే 300 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా మనం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఏం చేస్తుంది NO2 గ్రూప్ బెంజీన్ రింగ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే బెంజీన్ రింగ్ యాక్టివేషన్ అంటే ఏంటి?
క్లోరిన్ రీప్లేస్ అవ్వడానికి యాక్టివేట్ చేస్తుంది బాయ్. యాక్చువల్గా అది డీయాక్టివేటింగ్ గ్రూప్, NO2 గ్రూప్ అనేది బెంజిన్ రింగ్ని డీయాక్టివేట్ చేస్తుంది. అది ఇంకో విధంగా మనం చెప్పుకుంటే క్లోరిన్ రీప్లేస్ అవ్వడానికి అది యాక్టివేషన్ చేస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇంకా ఒక్క నైట్రో గ్రూప్ కాకుండా ఆర్థో పొజిషన్లో ఒకటి, ప్యారా పొజిషన్లో ఒకటి, 2 నైట్రో గ్రూప్స్ మనం పెట్టామనుకోండి, అది ఇంకా బెంజీన్ రింగ్ అనేది ఇంకా ఎలక్ట్రాన్స్కి హంగ్రీ అయిపోతుంది అనమాట. ఎలక్ట్రాన్స్కి హంగ్రీ అంటే ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ వస్తూ ఉంటే అది ఇమ్మీడియట్గా ఎలక్ట్రాన్ని తన వైపుకి ఆకర్షిస్తుంది అనమాట, అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు OH మైనస్ కదా, NaOHలో ఏముంటుంది, OH మైనస్ ఉంటుంది. OH మైనస్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనమాట. ఇప్పుడు ఈ నైట్రో గ్రూప్స్ ఉండడం వల్ల ఈ OH మైనస్ అంటే OH మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ని అది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది తన వైపుకి. అంటే క్లోరిన్ ఈజీగా రీప్లేస్ అవుతుంది అనమాట. అది ఈవెన్ 363 డిగ్రీ కెల్విన్ దగ్గరే రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది అన్నమాట. చూడండి, నైట్రో గ్రూప్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. 2 నైట్రో గ్రూప్స్ ఉంటే టెంపరేచర్ 368కి వచ్చేసింది. 643 నుంచి 368 కెల్విన్కి సగానికి సగం పడిపోయింది అనమాట. ఓకే, అది 3 నైట్రో గ్రూప్స్ ఉంటే 3 నైట్రో గ్రూప్స్ ఉంటే జస్ట్ వార్మ్ చేస్తే సరిపోతుంది. 40 డిగ్రీస్ 35 డిగ్రీస్ కొద్దిగా, అది కూడా సోడియం హైడ్రాక్సైడ్ కూడా అవసరం లేదు, జస్ట్ వాటర్తో వార్మ్ చేస్తే చాలు. వాటరే వామ్ వాటర్ వేస్తే మనం కొద్దిగా లైట్గా వామ్గా ఉన్నటువంటి వాటర్ వేసి తిప్పితే ఈ 2,4,6 ట్రైనైట్రో క్లోరోబెంజిన్ అనేది ఈ పిక్రిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ట్రైనైట్రోఫినాల్ని పిక్రిక్ యాసిడ్ అంటారు, అది పిక్రిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ అంటే నైట్రో గ్రూప్ ఉంటే క్లోరోబెంజిన్ ఈజీగా రియాక్షన్ అవుతుంది అనమాట. ఓకే, ద ఎఫెక్ట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ NO2 గ్రూప్. ద ఎఫెక్ట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ when NO2 group is introduced at ortho and para positions. However, no effect on reactivity of haloarenes is observed by the presence of electron withdrawing group at meta position. అంటే ఏమంటున్నాడంటే మెటా పొజిషన్స్ అంటే ఏంటి, ఇవి మెటా పొజిషన్స్ అన్న బెంజిన్కి. అక్కడ ఉంటే ఇక్కడ కాకుండా ఈ ఆర్థో పొజిషన్ పారా పొజిషన్ కాకుండా NO2 గ్రూప్ కనుక ఇక్కడ కానీ ఉంటే ఎఫెక్ట్ ఏమి ఉండదంట. లేకపోతే చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆర్థో కానీ పారా కానీ పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉంటే అది దాని యొక్క రియాక్టివిటీ చాలా పెరిగిపోతుంది. అదే ఆర్థో పారా పొజిషన్ కాకుండా నైట్రో గ్రూప్ అనేది మెటా పొజిషన్లో ఉంటే అంత ఎక్కువగా రియాక్టివిటీ పెరగదు అనేసి చెప్తున్నాడు అనమాట. అది ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటి అంటే అది ఎలక్ట్రాన్ NO2 గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ OH మైనస్ అటాక్ అయిన తర్వాత వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ పెయిర్, బెంజిన్ రింగ్ మీద ఫామ్ అయినటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ అనేది నైట్రో గ్రూప్తో రెజొనెన్స్లో ఉండదు మెటా పొజిషన్లో ఉంటే. అదే ఆర్థో పారా పొజిషన్లో ఉంటే ఫామ్ అయినటువంటి నెగిటివ్ ఛార్జ్ నైట్రో గ్రూప్తో రెజొనెన్స్లో ఉంటుంది. అలా రెజొనెన్స్లో ఉంటే అది స్టెబిలైజ్ అవుతుంది. ఆ స్టెబిలైజేషన్ ఎనర్జీ వల్ల దాని యొక్క యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏముంది, నైట్రో గ్రూప్ అనే మెకానిజం ఇచ్చాడు. నైట్రో గ్రూప్ అనేది పారా పొజిషన్లో ఉంది, పారా ఐసోమర్. ఇప్పుడు OH మైనస్ అయాన్ అనేది ఇక్కడ క్లోరిన్ దగ్గర ఈ కార్బన్ మీద అటాక్ అవుతుంది. అటాక్ చేస్తే ఈ డబుల్ బాండ్ ఉంది కదా, ఆ ఎలక్ట్రాన్ పేరు ఈ పక్క కార్బన్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతుంది అనమాట. షిఫ్ట్ అయితే పక్క కార్బన్ మీద ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది చూడండి, నెగిటివ్ ఛార్జ్ ఇది. ఓకే, ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది రెజొనెన్స్లో వస్తే ఏ కార్బన్ దగ్గర అయితే నైట్రోజన్ అటాక్ అయ్యి ఉందో ఆ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది రావాలి. అది అంటే ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో ఉన్నటువంటి నైట్రో గ్రూప్ దగ్గర నైట్రో గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వల్ల. ఇక్కడ చూడండి, పారా పొజిషన్లో ఉంటే ఇక్కడ నైట్రో గ్రూప్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది మళ్ళీ ఆ ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ దాటుకొని దీన్ని రెజొనెన్స్ హైబ్రిడ్ అంటారు. ఈ విధంగా అది నెగిటివ్ ఛార్జ్ అనేది అన్ని కార్బన్స్ మీద ఆ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ స్టెప్ ఫాస్ట్ స్టెప్. వన్స్ ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అయ్యేటప్పుడు
క్లోరిన్ అనేది ఈజీగా రీప్లేస్ అయిపోయి మనకి ఫీనాల్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్యారా ఐసోమర్. అది ఆర్థో ఐసోమర్లో కూడా చూడండి. ఆర్థో ఐసోమర్ అంటే ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉందనుకోండి, ఈ OH మైనస్ అనేది క్లోరిన్ అటాచ్ అయినటువంటి కార్బన్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది పక్కన ఏ కార్బన్ మీద అయితే నైట్రో గ్రూప్ అటాచ్ అయి ఉంది ఆర్థో పొజిషన్లో, ఆ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది చూడండి. అంటే మనకి కండిషన్ ఏంటి, రెజొనెన్స్ స్ట్రక్చర్లో ఏ కార్బన్ దగ్గర అయితే నైట్రో గ్రూప్ అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది రెజొనెన్స్ స్ట్రక్చర్లో ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వకపోతే అది స్టేబుల్ కాదు, ఫామ్ అయితేనే అది స్టేబుల్ అనమాట. ఇక్కడ ఏ కార్బన్ దగ్గర అయితే నైట్రో అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అనమాట ఈ పొజిషన్లో, ఈ స్ట్రక్చర్లో ఈ పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట నైట్రో గ్రూప్ అనేది. ఆర్థో పొజిషన్ నైట్రో గ్రూప్ అనేది ఆ బెంజీన్ రింగ్ని ఆ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్కి యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఈ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ దాటుకొని రెజొనెన్స్ హైబ్రిడ్ ఫామ్ అయ్యి ఇది ఫాస్ట్గా ఈ క్లోరిన్ని అది రీప్లేస్ చేసుకొని ఆర్థో నైట్రోఫీనాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదే సపోజ్ మనం నైట్రో గ్రూప్ అనేది మెటా పొజిషన్లో తీసుకుందాం అనుకోండి. మెటా పొజిషన్లో ఇప్పుడు OH మైనస్ అయినా అక్కడ అటాక్ చేస్తే ఫామ్ అయ్యేటటువంటి నెగిటివ్ ఛార్జ్, ఈ నెగిటివ్ ఛార్జ్ ఆర్థో పొజిషన్లో ప్యారా పొజిషన్లో మాత్రమే ఉంటుంది చూడండి. ఇక్కడ ఆర్థో పొజిషన్లో ఉంది నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ప్యారా పొజిషన్లో ఉంది నెగిటివ్ ఛార్జ్. ఈ మెటా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవ్వట్లేదు చూడండి. ఈ మెటా కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ జనరేట్ అవ్వట్లేదు. ఈ స్ట్రక్చర్లో ఆర్థో పొజిషన్లో ఉంది నెగిటివ్ ఛార్జ్, ఈ స్ట్రక్చర్లో ప్యారా పొజిషన్లో ఉంది నెగిటివ్ ఛార్జ్, ఈ స్ట్రక్చర్లో ఆర్థో పొజిషన్లో ఉంది నెగిటివ్ ఛార్జ్. అంటే ఏ స్ట్రక్చర్లో కూడా ఏ కార్బన్ దగ్గర అయితే నైట్రో గ్రూప్ అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవ్వలేదు అనమాట. కాబట్టి అది నైట్రో గ్రూప్తో నెగిటివ్ ఛార్జ్ ఆ కార్బన్ దగ్గర లేదు అంటే ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది ఆ నైట్రో గ్రూప్తో రెజొనెన్స్లో ఉండదు. అంటే నైట్రో గ్రూప్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నైట్రో గ్రూప్ వల్ల పెద్దగా యూజ్ ఉంటుంది అనమాట. ఆ రింగ్ని యాక్టివేట్ చేయలేకపోతుంది అనమాట. ఎప్పుడైతే నైట్రో గ్రూప్ అనేది ఫామ్ అయినటువంటి నెగిటివ్ ఛార్జ్ని తన వైపుకి ఆకర్షించి అది రెజొనెన్స్లో తీసుకుంటుందో నెగిటివ్ ఛార్జ్ని, అప్పుడే ఆ స్ట్రక్చర్ స్టేబుల్ అనమాట. సో ఆ విధంగా ఈ రెజొనెన్స్ హైబ్రిడ్లో నెగిటివ్ ఛార్జ్ అనేది నైట్రో గ్రూప్తో రెజొనెన్స్లో ఉండట్లేదు, ఓన్లీ బెంజీన్ రింగ్తోనే ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ అన్స్టేబుల్ అనమాట. ఈ స్ట్రక్చర్ అనేది అన్స్టేబుల్ కాబట్టి ఇది అంత ఈజీగా ఫామ్ అవ్వదు. కానీ ఇక్కడ నైట్రో గ్రూప్తో కూడా రెజొనెన్స్లో ఫామ్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ అనేది నైట్రో గ్రూప్ అటాచ్ అయినటువంటి కార్బన్ మీద ఫామ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ స్ట్రక్చర్ స్టేబుల్, కానీ ఈ స్ట్రక్చర్ అనేది స్టేబుల్ కాదు. మెటా పొజిషన్ దగ్గర నైట్రో గ్రూప్ ఉంటే అది ఈజీగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. ఆర్థో ప్యారా ఐసోమర్సే ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. మెటా ఐసోమర్ అనేది చాలా డ్రాస్టిక్ కండిషన్స్, అంటే హై టెంపరేచర్ హై ప్రెషర్ కండిషన్స్ మనం యూజ్ చేయాలన్నమాట. సో దేర్ఫోర్ మనకి అర్థమైంది ఏంటంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆర్థో పొజిషన్ దగ్గర, మెటా పొజిషన్ దగ్గర, ప్యారా పొజిషన్ దగ్గర. ఆర్థో ప్యారా దగ్గర ఉంటే ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది, మెటా దగ్గర ఉంటే చాలా స్లోగా రియాక్షన్ జరుగుతుంది, ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పిందే ఇది చెప్తాడనమాట. అంటే అది చదవండి తెలుస్తుంది. అది మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రక్చర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.